అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో భాగంగా మన ఛానల్లో ఇప్పటి వరకు బ్రహ్మంగారి బాల్యం, యవ్వనం, కాలజ్ఞాన రచన, అలాగే స్వామివారు చేసిన అద్భుతాలు, స్వామివారి శిష్యుల గురించి, ఇలా అనేక విషయాల గురించి ప్రతిరోజు వీడియోల రూపంలో మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు స్వామివారి జీవ సమాధి గురించి, అదేవిధంగా స్వామివారిని ప్రజలు ఇప్పటికీ ఏ విధంగా ఆరాధిస్తున్నారో కూడా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఉంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒకరోజు ముగుస్తుంది. కానీ కొంతమంది మహానుభావులు శరీరాన్ని వదిలినా కూడా తమ ఆత్మతో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. అటువంటి మహానుభావుడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం నెమ్మదిగా గడుస్తుంది. ఆయన వయస్సు పెరుగుతోంది. కానీ ఆయన ముఖంలో ప్రశాంతత మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఆయన చూపులో ఒక దివ్యమైన, నిశ్చలమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆయన తన శిష్యులను పిలిచి, సిద్ధయ్య, కక్కయ్య, ఇతర భక్తులారా, అందరూ ఒకసారి నా దగ్గరకు రండి అని పిలిచారు. వారందరూ ఎంతో వినమ్రంగా వచ్చి స్వామివారి చుట్టూ కూర్చున్నారు. ఆ వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంది. ఆ రోజు స్వామివారు చెప్పబోయే మాటలు చాలా ముఖ్యమైనవి. వీరబ్రహ్మేంద్ర స్వామివారు మెల్లగా మాట్లాడడం ప్రారంభించారు. నా సమయం దగ్గర పడుతోంది అన్నారు స్వామివారు. ఈ మాట విన్న వెంటనే శిష్యుల కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. వారు వేదనతో, గురువుగారు, మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని అడిగారు. స్వామివారు చిరునవ్వుతో వారిని చూసి, నేను ఎక్కడికి వెళ్ళను. నా శరీరం మాత్రమే ఈ లోకాన్ని విడిచిపెడుతుంది. కానీ నా ఆత్మ ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని శిష్యులను ఓదార్చారు. బ్రహ్మంగారు చివరిగా ఇచ్చిన బోధన, ధర్మాన్ని ఎప్పుడూ విడవకండి, సత్యాన్ని ఎప్పటికీ పాటించండి, ప్రేమతో జీవించండి, ప్రతి మనిషిని సమానంగా చూడండి, ఇదే నా జీవితం, ఇదే నా బోధన అని చెప్పారు. ఆ రోజు ఆయన ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళారు. ప్రకృతి మధ్యలో ఒక ప్రశాంతమైన స్థలం. అక్కడ ఒక చిన్న గుహలాంటి స్థలం సిద్ధంగా ఉంది. ఆయన మెల్లగా లోపలికి వెళ్ళారు. ధ్యానంలో కూర్చున్నారు. కళ్ళు మెల్లగా మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సూక్ష్మంగా మారింది. ఆ క్షణంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవసమాధి పొందారు. బయట శిష్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారి హృదయాల్లో తీరని బాధ. కానీ ఆ బాధ మధ్యలోనే వారికి ఒక విచిత్రమైన శాంతి అనిపించింది. ఆయన ఇంకా మనతోనే ఉన్నాడు అనే భావన కలిగింది. కొంతమంది భక్తులు ఆ రోజు ఒక దివ్యమైన కాంతి ప్రత్యక్షమైంది, ఆ ప్రదేశం మొత్తం పవిత్ర శక్తితో నిండిపోయింది అని కూడా చెప్పారు. ఇది ఒక సాధారణ మరణం కాదు, ఇది ఒక యోగి యొక్క మహాసమాధి. ఆ రోజు నుండి ఆ ప్రదేశం ఒక పవిత్ర తీర్థంగా మారింది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అక్కడికి రావడం ప్రారంభించారు. ఆయన ఆశీర్వాదం పొందడానికి, ఆధ్యాత్మిక శాంతి కోసం ఆ జీవ సమాధి వద్దకు వచ్చేవారు. కానీ ఆయన కథ ఇక్కడితో ముగియలేదు. ఆయన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాలం మారుతుంది, తరాలు మారుతాయి. కానీ కొంతమంది మహానుభావుల ప్రభావం మాత్రం ఎప్పటికీ మారదు. అటువంటి మహానుభావుడే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన జీవ సమాధి పొందిన పవిత్ర స్థలం ఈరోజు ఒక మహా తీర్థక్షేత్రంగా వెలుగొందుతోంది. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. తమ మనస్సులోని కోరికలతో, అచంచలమైన భక్తితో ఆయన ఆశీర్వాదం కోసం వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం భక్తులంతా ఎదురుచూసే ఒక పవిత్ర సమయం వస్తుంది, బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవం. ఆ రోజు మఠం అంతా ఒక దివ్య కాంతితో నిండిపోతుంది. పూలతో అలంకరించబడిన ప్రాంగణం, దీపాలతో వెలిగే ఆలయం, భజనలు, పూజలు, హారతులు. భక్తులు ఆనందంతో ఈ ఆరాధనోత్సవంలో పాల్గొంటారు. ఆ రోజు ఒక ఆధ్యాత్మిక పండుగగా మారుతుంది. చాలామంది భక్తులు ఏమని చెబుతారంటే, మేము చేసిన ప్రార్థనలు ఫలించాయి,
మరికొందరేమో ఆరోగ్య సమస్యల నుండి మేము విముక్తి పొందాము, ఇంకొందరేమో జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను అనుభవించాము అని తమ తమ జీవితంలో జరిగిన అనుభవాల గురించి ప్రజలందరికీ తెలియజేయడం వల్ల చాలామంది ప్రజలు ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచారు. ఈరోజు కూడా కాలజ్ఞానం ప్రజల్లో ప్రాముఖ్యతను పొందుతోంది అంటే చాలామంది ఆ గ్రంథాన్ని చదివి ఆయన చెప్పిన భవిష్యవాణులను తెలుసుకుంటున్నారు. కొన్ని విషయాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి కూడా, ఆయన దూరదృష్టిని చూపిస్తున్నాయి. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు దేశం దాటి ప్రపంచమంతా వ్యాపించింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఆయన బోధనలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఈరోజు యువత కూడా ఆయన బోధనల నుండి ప్రేరణ పొందుతున్నారు. ధ్యానం, మనశ్శాంతి, సత్యం ఇవి వారి జీవితాల్లో స్థానం సంపాదిస్తున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కేవలం గతంలో ఉన్న మహానుభావుడే కాదు, ఈరోజు కూడా మన జీవితాల్లో ఒక మార్గదర్శిగా ఉన్నారు. ఆయన బోధనలు మనకు సరైన దిశానిర్దేశనాన్ని చేస్తున్నాయి. కాలం మారినా సత్యం మారదు, ధర్మం మారదు, ప్రేమ మారదు. ఇవే ఆయనిచ్చిన శాశ్వత సందేశాలు. బ్రహ్మంగారి శరీరం మాత్రమే కాలానికి లోబడిందే కానీ మహానుభావుల ఆత్మ ఎప్పటికీ నిలిచిపోతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవ సమాధి ద్వారా తన ఆధ్యాత్మిక స్థితిని శాశ్వతంగా నిలిపారు. ఈరోజు కూడా ఆయన పేరు గ్రామాల్లో, పట్టణాల్లో, దేశం దాటి ప్రపంచమంతా వినిపిస్తుంది. భక్తుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు కూడా. ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ బాలుడిగా ప్రారంభమైన జీవితం, ఆ జీవితం కాలక్రమంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక మహానుభావుడి కథగా మారింది. ఆయనే మన బ్రహ్మం గారు. తన చిన్ననాటి నుంచి ఆయనలో ప్రత్యేకమైన లక్షణాలు కనిపించేవి. ప్రపంచాన్ని ప్రశ్నించే ధైర్యం, సత్యాన్ని వెతికే తపన. అది ఆయనను ఇంకా సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా మార్చేసింది. ధ్యానం, తపస్సు ఇవన్నీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒక సాధారణ మనిషి నుండి ఒక యోగిగా, ఒక మహాజ్ఞానిగా మారిపోయారు. ఆయన పొందిన దివ్య జ్ఞానం కాలజ్ఞానం రూపంలో వెలుగులోకి వచ్చింది. అది భవిష్యత్తును చూపించే ఒక అద్భుత గ్రంథం. అందులో ఉన్న భవిష్యవాణులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. రాజ్యాల మార్పు, ప్రజాస్వామ్య ఆవిర్భావం, యుద్ధాలు, విధ్వంసం, సాంకేతిక అభివృద్ధి, మనిషి జీవన శైలిలో మార్పు ఇవన్నీ ఆయన ముందుగానే పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. కులం, మతం, భేదాలు వీటిని దాటి అందరూ సమానమే అని ధైర్యంగా చెప్పారు. ఈ ఆలోచన సమాజంలో ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. ఆయన చేసిన అద్భుతాలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. కానీ ఆయన ఎప్పుడూ తనను గొప్పవాడిగా భావించలేదు. వినయమే ఆయన అసలు గొప్పతనం. ఆయన చెప్పిన జీవన సత్యాలు ఈరోజు కూడా మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. సత్యం పాటించడం, ధర్మం అనుసరించడం, ప్రేమతో జీవించడం ఈ 3 విలువలు ఆయన జీవితానికి ఆధారం. శరీరం మాత్రమే కాలానికి లోబడిందే గాని మహానుభావుల ఆత్మ ఎప్పటికీ నిలిచిపోతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జీవ సమాధి ద్వారా తన ఆధ్యాత్మిక స్థితిని శాశ్వతంగా నిలిపారు. ఈరోజు కూడా ఆయన పేరు గ్రామాల్లో, పట్టణాల్లో, దేశం దాటి ప్రపంచమంతా వినిపిస్తోంది. భక్తుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కథ కేవలం ఒక వ్యక్తి గురించినదే కాదు, ఇది మనందరి జీవితానికి సంబంధించింది. మన జీవితం ఎలా ఉండాలో, ఎలా మార్చుకోవాలో చూపించే ఒక దివ్య మార్గం. మనిషి ధర్మంతో జీవిస్తే జీవితం శాంతితో నిండిపోతుంది. ప్రేమతో జీవిస్తే ప్రపంచం అందంగా మారుతుంది. సత్యాన్ని పాటిస్తే మనసులో ఎప్పటికీ భయం ఉండదు. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బోధనలు ఎప్పటికీ మారవు. అవి శాశ్వత సత్యాలు. ఆయన పేరు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక పేరు కాదు, ఒక శాశ్వతమైనటువంటి ప్రేరణ. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. స్వామివారి గురించిన జీవిత చరిత్రలోని అంశాలు మీ అందరికీ తెలియజేయడం ఒక గొప్ప వరంగా భావిస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను ఇక్కడితో ముగిస్తున్నాను. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.